ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కాలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ 25వ సినిమా టైటిల్ పరాశక్తి అని ప్రకటించాడు. అదే రోజున విజయ్ యాంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకు కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. కానీ ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం సినీ వర్గాల్లో దుమారం రేపింది. విజయ్ యాంటనీ చిత్రానికి తమిళంలో శక్తి తిరుగుమన్, తెలుగులో పరాశక్తి అనే టైటిల్స్ పెట్టారు. సుధా కుంగరా దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాకు కూడా ఇదే టైటిల్ ప్రకటించారు. అథర్వ, రవిమోహన్, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ రెండు సినిమా టీమ్స్ మధ్య టైటిల్ పంచాయతీ ఏర్పడింది. అయితే 73 ఏళ్ల క్రితం తమిళంలో విడుదలైన పరాశక్తి చిత్రం ఇప్పటికీ తమిళ సినీ అభిమానుల ఆదరణలో పొందుతుంది. ఈ చిత్రాన్ని ఏవిఎం సంస్థ నిర్మించింది. ఈ సందర్భంలో శివకార్తికేయన్ సినిమాకి పరాశక్తి టైటిల్ ను ఇస్తున్నామని ఏవిఎం ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. అదే సమయంలో తెలుగులో విజయ్ యాంటనీ పరాశక్తి టీం తన సినిమా టైటిల్ గతేడాది జూలైలో రిజిస్టర్ చేయబడిందని తెలిపారు. ఇలా సోషల్ మీడియాలో ఈ సినిమాల చిత్ర నిర్మాణ సంస్థలు పోస్టులు పెట్టడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఫైనల్ గా పరాశక్తి టైటిల్ శివకార్తికేయన్ కు ఇస్తూ ఇతర భాషల్లో తాను వేరే పేరు పెట్టుకోవడానికి విజయ్ యాంటనీ ఒప్పుకున్నాడు. దీంతో పరాశక్తి పంచాయతీ తెగినట్టే.